క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాలంలో రెండో ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ఆగమన కాలం రెండవ క్రొవ్వొత్తిని వెలిగిస్తూ ఉన్నాం. ఈ క్రొవ్వొత్తి, దీనిని బెత్లెహేమ్ క్యాండిల్, బెత్లెహేమ్ క్రొవ్వొత్తి అని కూడా పిలుస్తారు. కారణం ఏంటంటే, తల్లి మరియా జోజప్ప గారు మరి జనాభా లెక్కల నిమిత్తం వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవడానికి బెత్లెహేముకు వారు ప్రయాణించారు. ఈ యొక్క వెలిగించబోయే రెండో క్యాండిల్ వారి యొక్క ప్రయాణానికి చిహ్నంగా ఉంది. ఎన్నో వ్యయ ప్రసారాలతో ఎంతో కష్టపడి ఎన్నో రిస్కులు తీసుకుని వారు బెత్లెహేం చేరతారు. సో దీన్ని బట్టి మనందరం కూడా ఆ యేసు ప్రభు యొక్క రాక కోసం సిద్ధపడాలి, ఆయత్తపడాలన్న విషయాన్ని ఈ రెండో క్రొవ్వొత్తి మనకి తెలియజేస్తుంది. ఆగమన కాలం అంటేనే ఆయత్తపడటం, సిద్ధపడటం ప్రభు యొక్క రాక కోసం. ఈ రెండో క్రొవ్వొత్తిని వెలిగించడం ద్వారా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక వారం గడిచిపోయింది. ఈ యొక్క వారంలో ఎంతవరకు నేను యేసు ప్రభు రాక కోసం సిద్ధపడ్డాను, ఎంతవరకు నాలో ఉన్న లోటుపాట్లను, ఎత్తుపల్లాలను నేను సరిచేసుకుని మరి ఆ ప్రభు యొక్క రాక కోసం సిద్ధపడ్డానని ప్రతి ఒక్కరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మరి ఈ యొక్క బెత్లెహేమ్ క్యాండిల్ వెలిగించడం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి ఈ లోకంలోకి అరుదించారని, ఆయన రాకతో శాంతి, సమాధానం, ప్రేమ అన్నీ కూడా మనం పొందేవన్న విశ్వాసంతో, నమ్మకంతో ఈ యొక్క రెండో క్యాండిల్ని వెలిగిద్దాం. దీన్ని మనం బెత్లెహేమ్ క్యాండిల్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈ యొక్క రెండో క్యాండిల్, ఈ యొక్క రెండో క్రొవ్వొత్తిని వెలిగించే ముందు మనందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏ విధంగా మనం ఆయత్తపడ్డాం? సరైన విధంగా ఆయత్తపడుతున్నామా? మన అహాన్ని తగ్గించుకుంటున్నామా? నేనే నా మాట నెగ్గాలని చెప్పేసి అనే యొక్క మనస్తత్వాన్ని తగ్గించుకుంటున్నామా? ఈరోజు దివ్యగ్రంథ పట్టణాలు అదే మనకు బోధిస్తున్నాయి. ఆత్మ పరిశీలన, అందరు కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి మీ యొక్క జీవితాలను దేవునికి అర్పితం చేసుకోండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాలపు 2వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. దాదాపు 2వ ఆదివారం 3వ ఆదివారంలో కూడా బప్తిస్తా యోహాను యొక్క జీవితాన్ని మన ముందుంచుతూ ఏ విధంగా దేవుడు ఆయనను ఎన్నుకొని ఆయన కుమారుని రా కోసం మరి విశ్వాసులందరినీ ప్రజలందరినీ కూడా సిద్ధపరచడానికి ఏ విధంగా దేవుడు పంపాడో దాని గురించి వింటూ మరి బప్తిస్తా యోహాను గారు ఇచ్చిన సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఆయన మనందరిని ఆహ్వానిస్తున్నారు, ప్రభు రా కోసం సిద్ధపడండి, ఎత్తు పల్లాలను సరిచేసి మీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకుని ఆ ప్రభు రాక కోసం సిద్ధపడండి అని చెప్పేసి బప్తిస్తా యోహాను గారు పిలుపునిస్తున్నారు. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఒక వారం గడిచిపోయింది. మరి ఎంతవరకు ఈ యొక్క వారంలో, గడిచిపోయిన వారంలో మనల్ని మనం తగ్గించుకుని మన అహాన్ని చంపుకుని ఏ విధంగా జీవిస్తున్నాం? అహమే అన్నిటికీ, అన్ని పాపాలకు మూలం. అహం, నేను 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 దాన్ని తీసివేసుకోవాలి. అది లేకపోతే కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, సంఘం విచ్ఛిన్నమవుతుంది, సమాజం కూడా విచ్ఛిన్నమవుతుంది. సో ఆత్మ పరిశీలన చేసుకుని మరి యోహాను గారి యొక్క పిలుపుని అందుకుందాం. మన జీవితాలను పరిశీలించుకుందాం. ఏ ఏరియాలో మనం సర్దిద్దుకోవాలి? ఎందుకంటే మనందరి జీవితాలు మనం పరిశీలించుకుంటే ఒక్కొక్కరికి ఒక లోపం, శాపం. సో ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను దేన్ని తీసేయాలి, దేన్ని పెరిగివేయాలి, ఏ పాపాన్ని నేను తరచుగా చేస్తున్నాను, దాన్ని ఎలా తీసేయాలని చెప్పేసి ఆత్మ పరిశీలన చేసుకుని ఆ దేవాదేవుని వేడుకుందాం. మనం తగ్గింపు జీవితం మనకు అనుకరించమని, మన లోటుపాట్లను సరిదిద్దుకుని ఆ ప్రభు రా కోసం సిద్ధపడే మనస్తత్వం మనకి ఇవ్వమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొనటానికి మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు సర్వశక్తిమంతుడవు, దయామయుడవు. రానున్న నీ కుమారుని కలుసుకుని నిమిత్తము ఉత్సాహంతో వచ్చు మమ్ములను ఇహలోక దుఃఖదురితం లేవియు ఆటంకపరకుండును గాక. మేము దివ్య జ్ఞానంతో నింపబడిన వారమై నీ కుమారుని స్నేహమును వింపకరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెరూషలేమా, దైవ వైభవం అనేడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. బారూకు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. యెరూషలేము, నీవు విచార వస్త్రములను తొలగించి దైవ వైభవమనెడు శాశ్వత సౌందర్యమును ధరింపుము. నీవు దేవుని నీతి వస్త్రమును కప్పుకొనుము. నిత్యుడైన దేవుని వైభవమును కిరీటమును తలపై పెట్టుకొనుము. దేవుడు ఆకాశము క్రింద నరులకెల్లా నీ సౌందర్య వైభవమును చూపించును. నీ నీతి నుండి శాంతిని, నీ భక్తి నుండి కీర్తిని బడయుదానవు అని ఆయన నీకు
శాశ్వతముగా పేరు పెట్టును. యెరూషలేము, నీవు లేచి కొండపై నిలుచుండి పవిత్రుడైన దేవుడు నీ బిడ్డలను తూర్పు పడమరల నుండి కొనివచ్చుటను చూడుము. ప్రభు తమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనిన వారు ప్రమోదము చెందుదురు. పూర్వము శత్రువులు నీ బిడ్డలను నడిపించుకుని పోగా వారు కాలినడకన వెళ్ళిపోయిరి. కానీ దేవుడిప్పుడు వారిని నీ చెంతకు తీసుకొని వచ్చుచున్నాడు. రాజవైభవములతో జనులు వారిని మోసుకుని వచ్చుచున్నారు. ఇశ్రాయేలీయులు దైవ మహిమతో సురక్షితముగా తిరిగి వచ్చుటకై ఉన్నత పర్వతములను శాశ్వత నగరములను చదును చేయవలెనని, లోయలను పూడ్చి నేలను సమతలము చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను. దేవుని ఆనతపై సుగంధ వృక్షములతో కూడిన అడవులు పెంపు చెంది ఇశ్రాయేలీయులకు నీడనిచ్చును. దేవుడు ఇశ్రాయేలీయులను తోడ్కొని వచ్చును. ఆయన కృప నీతి వారిని నడిపించుకొని వచ్చును. ఆయన మహిమాన్విత కాంతి వారినంటి ఉండును. వారు మహా ఆనందముతో తిరిగి వత్తురు. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులు సంతసించితిమి. ప్రభు మనలను యెరూషలేమునకు మరలించుకొని వచ్చినప్పుడు మొదట అది ఒక కలవలే కనిపించెను. అప్పుడు మనము నోరారా నవ్వి సంతసముతో పాటలు పాడితిమి. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులు సంతసించితిమి. అన్యజాతి వారును ప్రభు వీరికి ఘనకార్యములు చేసినని పలికిరి. ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులు సంతసించితిమి. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులు సంతసించితిమి. ప్రభు ఎండిన ఏరులు వాననీటితో నిండినట్లుగా మమ్ము మరలా సంపన్నులను చేయము. అందరూ ప్రభు మనకు అద్భుత కార్యములు చేసెను, మనము మిగులు సంతసించితిమి. కన్నీటితో విత్తెడి వారు పాటలు పాడుచు పంట కోసి పొందురు. ఏడ్చుచు విత్తుటకు విత్తనములెత్తుకుని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు పనలతో తిరిగి వత్తురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మష రహితులను నిర్దోషులను అగుదురు. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, నేను మీ అందరి కొరకై ప్రార్థించినప్పుడెల్లను ఎంతయో సంతోషముతో ప్రార్థించుచుందును. ఏలైనా మొదటి నుండి ఇప్పటి వరకు సువార్త కృషి యందు మీరు నాతో భాగస్వాములగుటయే దీనికి కారణము. కనుక మీ అందు ఇంతటి మంచి పనిని ప్రారంభించిన దేవుడు క్రీస్తు యేసు దినమున అది సంపూర్ణముగా అగు వరకు కొనసాగించునని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు హృదయము నుండి వెలువడు ప్రేమతో నేను మిమ్ము ఎంతగా ప్రేమించుచున్నానో దేవుడే నాకు సాక్ష్యం. జ్ఞానముతోనూ అన్ని విధములకు వివేచనముతోనూ మీ ప్రేమ వర్ధిల్లుననియే
నేను ప్రార్థించుచున్నాను. అందువలన మీరు ఉత్తమమైన దానినే ఎన్నుకొనగలుగుదురు. అప్పుడు ఆ క్రీస్తు దినమున మీరు కల్మషం లేని వారును నిర్దోషులుగాను ఉండగలుగుదురు. దేవుని మహిమ స్తుతుల కొరకు యేసుక్రీస్తు ద్వారా కలుగు ఉత్తమ గుణముచే మీ జీవితములు నింపబడును. ఇది ప్రభు వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మూడవ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. అది తిబెరియా చక్రవర్తి పరిపాలన కాలంలో 15వ సంవత్సరము. యూదయ మండలం నందు పొంతు పిలాతు పాలకుడు, గలిలియకు హెరోదు, ఇతురాయ, త్రకోనిసు ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలనేకు లిసన్య అధిపతులు, అన్నా కైప ప్రధానార్చకులు. అప్పుడు ఎడారిలో ఉన్న జకర్య కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్ధాను నది పరిసర ప్రదేశములందంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తన చెంది బాప్తిసం పొందవలెనని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథమందు ఇట్లు రాయబడెను: ప్రభు మార్గమును సిద్ధమనర్పుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును కాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విన్న 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనం ఏ విధంగా క్రీస్తు ప్రభు రాక కోసం సిద్ధపడాలి, ఎదురు చూడాలి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మొదటి పాఠం, తర్వాత సువార్త పాఠం కూడా ఎలా మనం సిద్ధపడాలి, ఎలా సిద్ధపడితే యోగ్యతగా ఆ క్రీస్తు ప్రభుని మనం స్వీకరించగలుగుతాం అన్న విషయాలను ఈరోజు తల్లి శ్రీ సభ మనకు ధ్యానపూర్వకంగా అందిస్తూ ఉంది.
మొదటి పాఠం మనం బారూకు గ్రంథం నుంచి చదువుకున్నాం. ముఖ్యంగా బారూకు ప్రవక్త ఇర్మియా ప్రవక్తకు ఆప్తమిత్రుడు, తర్వాత అతనికి సహాయకుడు కూడా. ఇర్మియా చెప్పిన వాక్కులన్నీ కూడా ఆయన రాసి భద్రపరిచాడు. ఆయన ప్రవచనాలన్నింటిని కూడా ఎప్పటికప్పుడు రాసి ఆయన పదిలిపరిచేవాడు. సో ఈ ఇద్దరు కూడా ఏకీభవించి దేవుని యొక్క సందేశాలను ఇజ్రాయెల్ ప్రజలకు వినిపించేవారు. యూదా రాజ్యం పతనమై యూదులంతా బాబిలోనియాకు కొనిపోబడతారని, యెరూషలేము నాశనం చేయబడుతుందని వీరికి ముందుగానే దేవుడు తెలియజేశాడు. ఆ విషయాలని ఇద్దరు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేసి, ఇది మీరు చేసిన పాప ఫలితమే, దేవుడు విశ్వసనీయుడు, ఆయన ఎప్పుడు కూడా ఆడిన మాట తప్పనివాడు, ఎప్పుడు కూడా తప్పడు. కానీ మీరు సేనాయి పర్వతం మీద చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించారు, దేవుని చట్టాన్ని మీరారు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు, గర్వంతో విరవీగిపోతున్నారు, మీ యొక్క వినాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారని చెప్పేసి దాదాపు ఇద్దరు ప్రవక్తలు కూడా వారికి తెలిసిన విషయాలను, దేవుడు వారికి తెలియజేసిన విషయాలను ఇజ్రాయెల్ ప్రజలకు తెలియజేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు దేవుడు నీతిమంతుడని, మాట తప్పని వాడని, స్వీయ విశ్వసనీయత గలవాడని, కనుకని యూదుల సేనా ఒప్పందాన్ని మీరి అపరాధాన్ని ఒడిగట్టిన అధపతనాన్ని సవిచూస్తూ బానిసలుగా బ్రతుకున్న తాను అబ్రహాము దావీదుకు చేసిన వాగ్దానం మరిచిపోలేదు. ఇజ్రాయేల్ ప్రజలు దేవుని ఒప్పందాన్ని మీరి ఇష్టానుసారంగా జీవిస్తూ గర్వంతో విరబీగిపోతూ ఆ విధంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు అబ్రహాముకి దావీదుకి చేసిన ఒప్పందాన్ని ఆయన మరిచిపోలేదని చెప్పేసి కూడా ప్రవక్తలు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ప్రియమైన సహోదరులారా, ప్రతి ప్రవక్త కూడా దేవుని యొక్క సందేశాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క మనస్తత్వాన్ని, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క మాటలను మాత్రమే తెలియజేశారు. మీరు చూడండి ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా దాదాపు 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు, 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ కూడా సొంత మాటలేం చెప్పలేదు, వారు ఏదో అనుకుని చెప్పలేదు. దేవుడు ఏమి చెప్పమన్నాడో అది మాత్రమే చెప్పారు. అది మంచి అయినా చెడైనా సరే, వినాశనం గురించి అయినా సరే, రక్షణ గురించి అయినా సరే. సో ఈ విధంగా మరి ఇజ్రాయెల్ ప్రజలు చేసిన తప్పిదాలను ఎత్తు చూపుతూ, ఇదిగో ఈరోజు మీరు బానిసలుగా వెళ్ళిపోయారంటే, లేదా బానిస బ్రతుకుతున్నారంటే ఇదంతా స్వయంకృతార్థం, మీరు చేసుకున్నదే, సొంతగా మీ తప్పుల వల్ల జరిగిందే. కానీ దేవుడు విశ్వసనీయుడు, ఆడని మాట తప్పనివాడు, నీతిమంతుడు, ఎప్పుడు కూడా ఆయన ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచించేవాడే. అందువలన ఆయన ఎప్పుడు కూడా, మీరు మర్చిపోయారు దేవునికి చేసిన వాగ్దానాన్ని, కానీ దేవుడు మీకు చేసిన వాగ్దానాన్ని ఆయన మరిచిపోలేదు. ముఖ్యంగా అబ్రహాముకి దావీదుకి చేసిన వాగ్దానాన్ని మరిచిపోకుండా, ఇదిగో మరి మరొకసారి ఏ విధంగా యెరూషలేము పునరుద్ధరింపబడుతుందని చెప్పేసి, క్రొత్త యెరూషలేము ప్రారంభమవుతుందని చెప్పేసి, అప్పుడు ఏ విధంగా ప్రజలు శాంతి సమాధానాలతో ఉంటారని చెప్పేసి ప్రవక్త ఈనాడు మరొకసారి తెలియజేస్తున్నాడు. మీరు ఎలాంటి జీవితం జీవించినప్పటికీ కానీ దేవుడు తన వాగ్దానాన్ని మరిచిపోకుండా ఆయన తన విశ్వసనీయతతో మిమ్మల్ని రక్షించాలని తలపెట్టాడని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత మీరు కనుక మారి మంచి జీవితం జీవిస్తే, దేవుని ఇచ్చిన వాగ్దానాల ప్రకారం జీవిస్తే, దేవుని యొక్క కట్టుబాటులతో జీవిస్తే ఏం జరుగుద్ది? అప్పుడు యెరూషలేము నీతి నుండి శాంతిని, భక్తి నుండి కీర్తిని పొందుతారని కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. ఇది కదా మనకు కావాల్సింది. చూడండి ఏం చెబుతున్నాడు, నీతి నుండి శాంతిని, భక్తి నుండి కీర్తిని. ప్రియమైన సహోదరులారా, సో ప్రవక్త తెలియజేస్తున్నాడు మనం ఏ విధంగా శాంతిని పొందుతాం, ఏ విధంగా కీర్తిని పొందుతాం, ఏ విధంగా దేవుని యొక్క మహిమలోనికి మనం మరి ప్రవేశించి ఆ యొక్క మహిమలో పాలు పంచుకుంటామన్న విషయాన్ని ఎట్లా తెలియజేస్తున్నారు? నీతి కార్యాల ద్వారా. మీరు నీతిగా జీవించినప్పుడు శాంతిని పొందుతారు, భక్తిగా జీవించినప్పుడు దేవుని యొక్క కీర్తిని మీరు పడేతారు అని తెలియజేస్తూ మీ జీవితాలను మార్చుకోండి అని చెప్పేసి ప్రవక్త గట్టిగానే చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు, ఈనాడు ఎవరికి చెబుతున్నారు? ఎవరికి చెబుతున్నారు? మనందరికీ, నాకు, నీకు, మనందరికి కూడా మీరు శాంతిని పొందాలంటే, సంతోషాన్ని అనుభవించాలంటే,
మీరు నీతి గల జీవితం జీవించండి. అవినీతి కార్యక్రమాలను విడనాడండి, వదిలిపెట్టేయండి. దేవుడు పిలుపునిస్తున్నాడు. వదలటానికి మనం సిద్ధంగా ఉన్నామా? వదలటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం ప్రశ్నిస్తుంది. ఆ శాంతిని పొందటానికి, సంతోషాన్ని అనుభవించడానికి, దేవుని యొక్క మహిమలో పాలు పంచుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని ఈనాడు ముఖ్యంగా ప్రవక్త మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. అవును, నూతన యెరూషలేము సాక్షాత్తు దేవుని పవిత్రతా వరాన్ని స్వీకరించడం ద్వారా ఆయనతో శాశ్వతంగా సమాధాన పడగలుగుతుందని చెప్పేసి మనం పౌలు గారు రాసిన లేఖలో, రోమిలకు రాసిన లేఖలు కూడా మనం చదువుతున్నాం. సత్యమునందు ఆత్మ యందును దేవుని ఆరాధించడం ద్వారా లభించే దివ్య శక్తిని చవిచూడగలుగుతున్నామని చెప్పేసి యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం వింటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆగమన కాలం అంటే ఆయత్తపడే కాలం. యేసు ప్రభు యొక్క రాక కోసం ఆయత్తపడే కాలం. ఎలా మనం ఆయత్తపడుతున్నాం? ఆలోచిస్తున్నామా? లేకపోతే యథావిధిగా ఏదో ఆగమన కాలం వచ్చిందిలే, 4 కొవ్వొత్తులు వెలిగించుకుంటాం, మళ్ళీ యథావిధిగా నేను మామూలుగా నా జీవితాన్ని కొనసాగిస్తామంటే లాభం లేదు. నీవు ఆత్మతృప్తి చెందుతున్నావు తప్ప దేవుని తృప్తి పరచడానికి నీవు నీ యొక్క జీవితాన్ని వెచ్చించడం లేదు. మనకై మనం తృప్తి పడతాం, పర్వాలేదులే, నేను బాగానే ఉన్నాను. ఇది అంటారు చూడు, గురిగింజ సామెత ఇది అంటారు కదా, అవునా? గురిగింజేనా? గురిగింజకి ఒక మచ్చ ఉంటుంది, నల్ల మచ్చ. కానీ గురిగింజ ఏమనుకుంటుంది? నేను చాలా అందంగా ఉంటాను అనుకుంటాను. అది అందరికీ తెలుసు, లోకం మొత్తం కూడా తెలుసు. మన జీవితాలు కూడా ఒకసారి సరిగా లేనప్పుడు ప్రజలు చూస్తారు, గమనిస్తారు, వారందరికీ తెలుసు. కానీ మనం ఏమనుకుంటాం? నేను బాగానున్నాను, నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావు నువ్వు చెప్పుకోవటం కాదు, ప్రజలు చెప్పాలి, సంఘ సభ్యులు చెప్పాలి, వేరే వాళ్ళు చెప్పాలి తప్ప నాకు నేను బాగానే ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు. ఎవరు చెప్పాలి? వేరే వాళ్ళు, మన జీవితాన్ని చూసిన వాళ్ళు చెప్పాలి. చూసిన వాళ్ళు చెప్పాలి తప్ప నాకు నేను అనుకుంటే. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు కూడా అట్లాగే భావించారు. కానీ దేవుడు వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు, వారికి పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. బట్ అన్నీ కూడా ప్రేమతో వారి యొక్క జీవితాలను మార్చే విధంగా దేవుడు చేశాడే తప్ప వారి వినాశనం దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. అదేవిధంగా దేవుడు మన యొక్క వినాశనాన్ని కోరుకోవటం లేదు. దేవుడు పదే పదే మనకు అవకాశాలు ఇస్తున్నాడు, మన గర్వాన్ని అణిచుకోవడానికి, అహాన్ని తగ్గించుకోవడానికి, ఇతరులతో సఖ్యతపడి జీవించడానికి దేవుడు మనకు అనేక అవకాశాలను కల్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనందరికీ కూడా దేవుడు అవకాశాలు కల్పిస్తున్నాడు మారటానికి, మారిన మనుషులా బ్రతకటానికి, మారిన మనుషులాగా మనం వేరే వాళ్ళకు కనపడటానికి దేవుడు అన్ని అవకాశాలు కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ యొక్క అవకాశాలను సద్వినియోగపరచుకోవడం లేదని చెప్పేసి ఈనాడు మొదటి పాఠం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ప్రవక్త బారుకి ఈ విధంగా పలుకుతున్నాడు. దేవుడు నూతన యెరూషలేమును భూతలం మీద సకల జాతులకు కేంద్ర బిందువుగా మార్చబోతున్నాడు. మనల్ని, నూతన యెరూషలేము అంటే ఎవరో? మనందరం కూడా నూతన యెరూషలేము సభ్యులం, శ్రీ సభలో సభ్యులం. మనల్ని కేంద్ర బిందువుగా మార్చబోతున్నాడు అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు నేర్చుకోవాలి తప్ప మనల్ని చూసి ఏంట్రా ఎట్టున్నారు, ఏంట్రా వీడు ఎట్టున్నాడు అని చెప్పేసి అనుకోవటం కాదు. మనల్ని అంటే యెరూషలేము అంటే ఇక్కడ సంఘ సభ్యులు, కథోలిక స్త్రీ సభను, మనం కేంద్ర బిందుకు చూసి ఇదిగో ఇలా ఉండాలి. అదే కదా ఏం చెప్పాడు యెహోషువ? ఏం చెప్పాడు? ప్రజలను చూసి అరే విస్తుపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, ఏం చెప్పాడు? మిమ్మల్ని మీ జీవితాలు చూస్తే చుట్టుపక్కల వాళ్ళు విస్తుపోవాలి. అరే వీరికి ఇంత జ్ఞానం ఎట్లా లభింది, ఎలా జీవించగలుగుతున్నారు, ప్రేమ ఐక్యతలతో ఎలా జీవించగలుగుతున్నారు, చూడండి వీరిని చూస్తే, వీరి కుటుంబాన్ని చూస్తే చూడండి, ఈ సంఘాన్ని చూస్తే చూడండి, ఈ సమాజాన్ని చూస్తే చూడండి, ఈ విచారాన్ని చూస్తే చూడండి, ఎంత చక్కగా ఉన్నారు అనిపించేలాగా మన జీవితాలు మారాలి. ఆ విధంగా మారాలి. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా మన జీవితాలు మారాలి. మారిన మనిషిలాగా బ్రతకాలి. మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా జీవిస్తున్నాం? చెప్పాను కదా, ఒక వారం అయిపోయింది. ఖచ్చితంగా ఈ వారంలో నేను ఏదైనా నాలో ఉన్న లోటుని తీసివేయగలిగానా? నాలో ఉన్న ఈ పొరపాటును లేదా పాపాన్ని పెరికివేయగలిగానా? ఎందుకంటే అన్నీ ఒకేసారి చేయటం కూడా కష్టమే. చూడండి, మనం మొక్కలు పెడతాం, మొక్కలు ఉంటే గడ్డి ఉంటుంది, ఒక్కోటి బిగితే వస్తాయి కానీ అన్ని కలిపి బిగితే వస్తాయి రావు కదా. అదే ఆధ్యాత్మిక జీవితం కూడా.
మనలో ఉన్న లోటుపాట్లను తప్పులను ఒక్కొక్కటి మనం పెరికివేయాలి. ఎప్పటికీ యేసు ప్రభు యొక్క జన్మదినం కొనియాడే సందర్భానికి మనలో ఉన్న ప్రతి అణువు కూడా, ప్రతి కలుపు మొక్కను కూడా తీసివేసి పరిపూర్ణంగా మన హృదయాన్ని యేసు ప్రభుకి సమర్పించాలి. ఇదే ఈనాడు ప్రవక్త మనకి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఇక ప్రవక్త ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాడు. అవును, బారుకు ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్త్రీ సభలో నెరవేరాయని, క్రీస్తు ప్రభే యూదులకు అన్యులకు ఆయన యూదులను అన్యులను కూడా ఏకం చేస్తాడని చెప్పి కూడా ప్రవక్త తెలియజేస్తున్నాడు. కేవలం ఎన్నుకొనబడిన వారిని ఉద్దేశించి మాత్రమే ఆయన చెప్పటం లేదు. మెషయ వచ్చినప్పుడు, రక్షకుడు వచ్చినప్పుడు అందరినీ ఏకం చేస్తాడు. కేవలం ఎన్నుకొనబడిన వారిని మాత్రమే కాకుండా అన్యులను ఎన్నుకొనబడి వారిని ఇతరులు అందరిని కూడా ఏకం చేస్తాడని చెప్పేసి ప్రవక్త తెలియజేస్తాడు. అది జరుగుతుంది, తిరుసభలో జరుగుతుంది. యేసు ప్రభు రాక ద్వారా, యేసు ప్రభు యొక్క మరి ఆగమనం ద్వారా ఇదిగో ఇదంతా కూడా సాధ్యమైంది, జరుగుతుందని చెప్పేసి ప్రవక్త తెలియని మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎలా మనం జీవిస్తున్నాం, మన జీవితాన్ని ఏ విధంగా దేవునికి అర్పితం చేస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకొని ప్రవక్త ఇచ్చిన పిలుపుని అందుకొని మనలో ఉన్న లోటుపాట్లను కూడా సర్దిద్దుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఈరోజు మనం రెండో పాఠం పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ నుంచి మనం చదువుకున్నాం. ముఖ్యంగా ఫిలిప్పు సంఘం కొంచెం ఆర్థిక పరంగా వెసులుబాటు ఉన్న సంఘం, ధనవంతుల కుటుంబం. అక్కడ వర్తక వ్యాపారాలు జరిగాయి. ఫిలిప్పు సంఘంలో ఎక్కువ వర్తక వ్యాపారాలు జరిగాయి. ప్రజలు మరీ ఇబ్బందులు పడుకోకుండా ఆర్థిక పరంగా కొంచెం గట్టిగానే ఉండేవాళ్ళు. అందుకే మనం చూసినది అక్కడ ఆ నగరానికి పునీత పౌలు గారు క్రీస్తు శకం 50 ప్రాంతంలో సువార్త ప్రచారం చేసినట్లుగా రోమను పరిగణలో పౌలు సువార్త ప్రబోధం చేసిన మొట్టమొదటి నగరం ఇదే. ముఖ్యంగా రోమిల ప్రాంతంలో సువార్త ప్రచారం చేసిన మొట్టమొదట నగరం కూడా ఫిలిప్పి నగరమే. ఆ విధంగా పౌలు అక్కడికి వెళ్ళి ప్రబోధం చేసినప్పుడు వారు నమ్మారు. పౌలు గారి యొక్క సందేశాలను నమ్మారు. వారిని నమ్మి వాటిని ఆచరించారు. అంతేకాకుండా పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు, పౌలు సువార్త ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు కొంత డబ్బును కూడా పంపించారు. పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయనకు ఎప్పుడు కూడా వారు సహాయకారులుగా ఉండేవాళ్ళు. ఆర్థిక పరంగా ఆయనకి డబ్బును అందిస్తూ, కేవలం పరిచర్య చేసినప్పుడు మాత్రమే కాకుండా చెరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు కొంత డబ్బును పంపించి ఆయన యొక్క ఖర్చుల కోసం లేదా సువార్త ప్రచారం పంపేవాడు. ఈ లేఖలో మనం చూసినట్లయితే పౌలు గారు మొట్టమొదట వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మీ మంచి జీవితానికి, మీ మంచితనానికి నేను మీకు కృతజ్ఞత తెలియజేస్తూ మిమ్మల్ని దేవునికి అర్పిస్తూ మీకోసం ప్రార్థన చేస్తున్నాడని. అదే కదా కోరుకునేది. ఎవరైనా కోరుకునేది, ఇప్పుడు ఒక ఉపదేశిస్తున్నాడు అనుకో, ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఆ సంఘం అన్ని విధాల అభివృద్ధి చెందినప్పుడు ఎంత సంతోషపడతాడో చూడండి. అంతేనా? అదేవిధంగా ఒక విచారణ గురువు ఆ విచారణను సరైన విధంగా నడిపించగలిగినప్పుడు, లేకపోతే ప్రజలు చక్కగా ఐకమత్యంతో, ప్రేమతో, అనురాగంతో జీవిస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. ఆలోచించండి ఒకసారి. అదేవిధంగా పౌలు గారు ఈ ఫిలిప్పి నగరం గురించి విన్న విషయాలను బట్టి ఆయన ఈ లేఖ రాశారు. ఈ లేఖ రాస్తూ మొట్టమొదట వారిని అభినందిస్తూ, వారి యొక్క జీవితానికి అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తర్వాత వారికి ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సువార్త ప్రచారోద్యములు ఫిలిప్పీలు తన భాగస్వాములైనందున పౌలు ఆనందాన్ని, ఆప్యాయతను వ్యక్తం చేస్తున్నాడు. ఎలా భాగస్వాములయ్యారు? ఆర్థిక పరంగా చేయుతనివ్వటం ద్వారా. పౌలు గారు సంచార జీవి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సువార్త ప్రచారం చేస్తున్నాడు. ఆయన దాదాపు 4 మిషనరీ జర్నీలు చేశాడు. 3 కంప్లీట్ చేశాడు. 4వ మిషనరీ జర్నీ ప్రారంభించి కొంతవరకు చేశాడు. ఈ 4 సువార్త ప్రచార జర్నీస్లో చాలా మంది ఆయన తోడుగా ఉండాలి. మరి ముఖ్యంగా ఫిలిప్పి నగరం. అందుకే ఆయన ఏం చెబుతున్నాడు? సువార్త ప్రచారోద్యమంలో ఫిలిప్పీలు తన భాగస్వాములందున పౌలు గారు ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెప్పానే, మనకు తెలిసిన వాళ్ళు, లేకపోతే నీ ద్వారా ఒక కుటుంబం, కథోలిక కుటుంబం మారిందనుకో, ఉదాహరణ చెబుతున్నా, నీ ద్వారా, నీ కుటుంబం ద్వారా మరొక కథోలిక కుటుంబం మరి దేశ ప్రభులు విశ్వాసించినప్పుడు నీకు సంతోషం, ఆనందం కలుగుతుంది. అదే సంతోషాన్ని, ఆనందాన్ని పౌలు గారు వ్యక్తం చేస్తున్నాడు. ఆ ఫిలిప్పీల పట్ల క్రీస్తు ప్రభు గల అపారమైన ప్రేమకు వ్యక్తీకరణలు. మరో మాటలు చెప్పాలంటే ప్రభు క్రీస్తు ప్రేమ అపోస్తుల ద్వారా కార్యరూపం దాల్చుంది, మాటల ద్వారా, చేతల ద్వారా వెల్లడవుతుందని చెప్పేసి పౌలు గారు వ్యక్తం చేస్తున్నారు. అటు అపోస్తులు, తర్వాత
ఎవరైతే పరిచర్యలో భాగస్థులు అవుతున్నారో వారి యొక్క పరిచర్య ద్వారా అది ఫలవంతం అవుతుందని, వారి యొక్క పరిచర్య ద్వారా క్రైస్తవ విశ్వాసులు విశ్వాసంలో బలపడుతున్నారని చెప్పేసి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంకా రెండవదిగా పౌలు తాను దేవుని ఏమని ప్రార్థిస్తున్నాడు కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మనం విన్న లేఖలో ఫిలిప్పు క్రైస్తవులకు దేవుని పట్ల, సాటి మానవుల పట్ల తన పట్ల గల ప్రేమ దినదినాభివృద్ధి చెందాలని పౌలు ప్రార్థిస్తున్నాడు. దేవుని పట్ల, అపోస్తుల పట్ల, విశ్వాసుల పట్ల, నా పట్ల మీకున్న ప్రేమ అది పెరగాలి, ఇంకా దినాభివృద్ధి చెందాలని చెప్పేసి పౌలు గారు చెప్తున్నాడు. ఇదే కదా ఒక మంచి కార్యం, ఒక మంచితనం, ఒక మంచి గుణం పెరగాలని కోరుకుంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరుల, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన యొక్క హృదయాలు ఎలా ఉన్నాయి? ఒకరి పట్ల ఒకరి పౌలు గారు చెప్పినట్లుగా ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఉన్నాయా? లేకపోతే ఈర్ష్య, ద్వేషాలు ఉన్నాయా? గుర్తుపెట్టుకోండి, ఈర్ష్య గనక మొదలైతే అది పెరుగుతుంది. ఈర్ష్య, అసూయ, ముఖ్యంగా కోపం పర్వాలేదు, కోపం తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఒక విషయం, సరిగా వినండి. కోపం వచ్చినప్పుడే మోమెంటరీ, జస్ట్ ఊరికే ఒకసారి కోపాడతాం, మళ్ళీ తర్వాత అయిపోతుంది. కానీ కోపాన్ని మనం అది పెరుగుతుందే తప్ప తగ్గదు. కోపం పర్వాలేదు, కోపాడవచ్చు. యేసుప్రభు కూడా కోపడ్డారు, తల్లిదండ్రులు కోపడతారు, టీచర్స్ కోపడతారు. కానీ కోపాన్ని గనక ద్వేషంగా మార్చుకుంటే అది పెరుగుతుందే తప్ప ఎంతవరకు అంటే అది విచ్ఛిన్నానికి దారి తీస్తుంది. నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ సంఘ జీవితాన్ని కూడా. గుర్తుపెట్టుకోండి, తుంచేయండి మొక్కలోనే. కోపాన్ని ఎప్పుడు కూడా ద్వేషంగా మార్చుకోనేటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయొద్దు. ఈ అసూయ, ద్వేషాలు అనేవి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మన మధ్య. సో ప్రదువన్న ప్రియమైన సహోదరి సహోదర, పౌలు గారు ఏం చెబుతున్నారు? ప్రేమను అలవరుచుకోండి, ఆ ప్రేమలో పెరగండి, ఒకరి యందు ఒకరు ప్రేమ భావన మీరు చూపుకోండి అని చెప్పేసి పౌలు గారు ఈనాడు మనం చదువుకున్న 2 పాఠంలో తెలియజేస్తున్నారు. ఇది సరి అయిన సమయం. ప్రేమను పెంచుకోవటానికి, పంచుకోవటానికి ఆగమన కాలం సరైన సమయం. అవునా కాదా? ఆగమన కాలం సరైన సమయం. తీసివేయండి అసూయ, ద్వేషాలు, ఇవన్నీ కూడా తీసివేయండి. సువార్తలో మనం విన్న ఏంటి? ఎత్తుపల్లాలు, లేకపోతే మొదటి పట్ల విన్న ఎత్తుపల్లాలు, లోయలు ఏంటి? ఇవే గర్వం, అసూయ, అనైక్యత, ఏంటి వాట్ నాట్ అన్ని చెప్పుకోవచ్చు. దేవునికి వ్యతిరేకమన్నీ కూడా మనం విన్న ఈ ఎత్తుపల్లాలే, ఈ పర్వతాలే, ఈ లోయలే. వాటిని సరిదిద్దమని దేవుడు కోరుతున్నాడు ఈనాడు. వాటిని సరిదిద్దుకోండి. ఈరోజు మన సువార్త పాఠం గమనించింది కూడా అదే. ముఖ్యంగా సువార్త పాఠం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ వారం, వచ్చే వారం కూడా యోహాను ప్రబోధాలను మనం వింటాం. ఆయనకి జీవితం గురించి మనం వింటాం. ఇక్కడ లూకా ప్రత్యేకతను కనపరిచాడు. ఆయన ఎడారిలో ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, ఆలకించాడు. యోహాను గారు ఎడారిలో ఆయన ఉపవాసాలుంటూ తనను తాను ఆయత్తపరుచుకునే సమయంలో దేవుడు ఆయనకు వాక్యాన్ని అందించాడు, లేకపోతే వాక్యాన్ని విన్నాడని చెప్పేసి లూకా రాస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ యోహాను గారు దేవుని చేత ఎన్నుకొనబడిన చివరి ప్రవక్త, యేసు ప్రభు యొక్క రాకను ప్రజలను సిద్ధపరచడానికి పంపబడిన చివరి ప్రవక్త. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకు జ్ఞానస్నానం ఇచ్చిన ఘనత కూడా బాప్తిజం యోహాను గారిదే. బాప్తిజం ఇచ్చి ఆయనను ప్రజలందరికీ చూపిన ఘనత యోహాను గారిదే. ఎంత మహాత్ముడు! అందుకేగా యేసు ప్రభు పొగడతారు యోహాను గారిని. మానవులందరికీ ఎవరికంటే అంతకంటే గొప్ప వ్యక్తులే. ఈ లోకంలో జన్మించిన వారందరిలో యోహాను గారి కంటే గొప్ప వ్యక్తి లేడని చెప్తాడు. ఇంకో మాట కూడా చెప్తాడు యేసు ప్రభు, ఎవరైతే తమను తాను తగ్గించుకుని జీవిస్తారో వారు ఆయన కంటే గొప్పవారంటారు. కానీ మనం కాదు, తగ్గించుకోం. అస్సలు తగ్గేదే లేదు. అసలు తగ్గించుకోం. నా మాటే నెగ్గాలి, నేనే రైటు, అస్సలు తగ్గించుకోం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యోహాను గారు నిన్ను, నన్ను, మనందరిని కూడా పిలుస్తున్నాడు. తగ్గింపు జీవితం. తగ్గించుకోండి, ఎత్తు పల్లాలను సర్దిద్దుకోండి, ప్రేమ ఆప్యాయతలతో మెలగండి. ఆ విధంగా మీరు యేసు ప్రభు యొక్క రాక కోసం, మెస్సియా రాక కోసం
మీరు సిద్ధపడుతున్నారు, కానీ ఏ విధంగా సిద్ధపడుతున్నారు? ఇవి తీసివేయకోకుండా ఇవన్నీ జరగాలంటే పాప సంకీర్తనమే ఆయుధం. వేరే మార్గాన్ని చూపలేదు. గుర్తుపెట్టుకోండి. వేరే మార్గాన్ని యేసుప్రభు మనకి ఇవ్వలేదు. చాలా మంది అంటారు, నేను డైరెక్ట్గా వచ్చేసి మంచం ముందు కూర్చుంటాను, ప్రార్థన చేస్తాను. లేదు. నీ పాపాలు నువ్వు క్షమించుకోలేవు. నా పాపాలు గురువునైనప్పటికీ నేను వేరే వాళ్ళ పాపాలు క్షమిస్తాను, కానీ నా పాపాలు నేను క్షమించుకోలేను. నా పాపాలు క్షమాపణ పొందాలంటే నేను మరో గురువు దగ్గరికి వెళ్ళి పాప సంగీతం చేయవలసిందే. గుర్తుపెట్టుకోండి, మన పాపాలను మనం మన్నించుకోలేం. అదేవిధంగా యేసుప్రభు ఇక్కడికి వచ్చి సరాసరి మందసం దగ్గర పోయి ప్రార్థన చేసింది. ఎందుకంటే యేసుప్రభు మన బలహీనతలు గుర్తించే, మన లోటుపాట్లు గుర్తించి ఆయన ఇచ్చిన దివ్య సంస్కారం ఈ పాప సంగీతం అనే దివ్య సంస్కారం. ఎలా సర్దిద్దుకుంటాం? గ్రామాల్లో చక్కగా దివ్య సప్రసాదం స్వీకరించే ప్రతి ఒక్కరు కూడా పాప సంకీర్తన చేస్తున్నారు. చాలా చాలా సంతోషం నాకు. మొదలుపెట్టాం కదా ఇంటింట బాలయేస్తు అంటే, మీరు క్యారల్స్ అంటారు, నేను ఆ ఇంటింట బాలయేస్తు అనే నినాదంతో ప్రతి గ్రామానికి వెళుతూ ఉన్నాం. 11 అవుతుంది ఒక్కోసారి, 6 గంటలకు మొదలు పెడితే 11 కూడా అవుతుంది ఒక్కోసారి. అయినా ఇబ్బంది లేదు, సంతోషం. ఎందుకంటే అందరూ చక్కగా ప్రేమతో ఐక్యతతో పాల్గొంటున్నారు. ఒక కుటుంబానికి వెళ్ళినప్పుడు అందరూ వస్తున్నారు, సంఘస్థులు అందరూ కూడా అట్లా వచ్చి బయట పాటలు పాడుతుంటే గురువు తర్వాత ఉపదేశ మాస్టర్ లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి బాలయేసుని తీసుకెళ్ళారు. చక్కగా వాళ్ళు బయటకు వచ్చి, మీరు ఫోటోలు చూస్తుంటారు, వెలుగుతున్న క్రొవ్వులతో బయటకు వచ్చేసి బాలయేసుని ఎంతో ప్రేమ ఆప్యాయతతో తీసుకెళ్తున్నారు కుటుంబ సభ్యులు. ఇది కదా కావాల్సింది మనకి. అంతేకాకుండా అంతా అయిపోయిన తర్వాత, చాలా టైం పడుతుంది, అంతా అయిపోయిన తర్వాత గుడిలోకి వస్తున్నారు, దేవాలయానికి వచ్చి అందరూ కూడా దివ్య సప్రసాదం స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా వీరు పోకుండా పాప సంగీతం చేస్తున్నారు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. చెప్పాను కదా, మనలో ఉన్న లోటుపాట్లు పర్వతాలు బద్దలు కొట్టాలంటే పాప సంగీతం తప్ప వేరే మార్గం లేదు. పాప సంగీతం అనే దివ్య సంస్కారం ద్వారా మాత్రమే మన పాపాలను మనం వాటి నుంచి బయటపడి దేవునికి మరోసారి మన యొక్క జీవితాలను అర్పించుకొని మన యొక్క హృదయాలను పవిత్రంగా మార్చుకుంటూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇంకొకటి, మనం ఎవరం కూడా విచ్ఛిన్నం కావడానికి మనం దోహదపడకూడదు. ఐక్యత కోసం మనం ప్రాకులాడలే తప్ప, ప్రేమ ఐక్యతల కోసం, ముఖ్యంగా సత్య స్త్రీ సభ అంటే ఏక, కథోలిక, అపోస్తలిక. స్త్రీ సభ యొక్క లక్షణాలు ఏంటి? ఏక, కథోలిక, అపోస్తలిక. ఈ లక్షణాలను మనందరం కూడా ప్రోత్సహించాలి, వాటి కోసం పాటుపడాలి తప్ప విచ్ఛిన్నం కావడానికి, విడిపోవడానికి మాత్రం కానే కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మరి యోహాన్ గారు ఇచ్చిన ఈ యొక్క పిలుపును మనం అంగీకరిద్దాం, ఆచరిద్దాం. తర్వాత చూస్తాం, అందరూ వస్తారు. ఈయన ప్రబోధం మొదలు పెడతాడు, అందరూ వస్తారు. నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి? మనం అడగలుగుతున్నామా? మనం అడగలుగుతున్న ప్రభు, నేనేం చేయాలి, నా పాపాల నుంచి నేను బయటపడాలి, నేనేం చేయాలి? అన్నిటికీ ప్రేమే. ప్రేమే. పౌలు గారు చెప్పినట్లుగా ప్రేమ సమస్తాన్ని కూడా భరిస్తుంది. అది లేకపోతే కనుక, చెప్పాను కదా, గర్వం, అహం, అసూయ, ద్వేషం, ఇంకా ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలే. ప్రేమను అలవరుచుకోండి, ద్వేషాన్ని తీసివేయండి. ద్వేషాన్ని తీసివేయండి. చెప్పాను కదా, కోపపడవచ్చు. కోపపడటంలో ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే కోపం ఒకసారి మంచిని కూడా చేస్తుంది. యేసుప్రభువు కోపడ్డారు, నేను చెప్పినట్లుగా. అందువలన ప్రేమను, మీ యొక్క హృదయాన్ని అసూయతో, ద్వేషంతో, ఇలాంటితో కాకుండా ప్రేమతో నింపుకోండి. అప్పుడు అందరూ కూడా మంచిగానే కనపడతారు. అంతా కూడా సమస్తం కూడా మంచిగానే కనపడుతుంది. లేదు అని ప్రతిదాన్ని మనం చేసే ఇక గురిగింద దానం అంటారు. ఇక అట్లా ఉంటాం మనం. ఆత్మ పరిశీలన చేసుకుని మారటానికి, మారిన మనుషులు జీవించడానికి ఈ ఆగమన కాలంలో మనం ప్రయత్నం చేద్దాం. అందుకోసం ప్రార్థన చేసుకుందాం. ఒక పట్టణంలో ఒక పంతులమ్మ గారు ఉన్నారు. ఆమె భర్త పెద్ద ఆఫీసరు. తర్వాత వారికి ఒక చిన్న పాప ఉంది. సాధారణంగా మనకు తెలుసు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న పాపను చూడాలంటే ఎవరినో ఒక గ్రామం నుంచి ఎవరినో ఒక ఆడపిల్లని తీసుకొచ్చేసి ఆ పాప బాగోలు చూసుకోవటానికి మనం తీసుకుంటాం. అదేవిధంగా వీరు ఈ పంతులమ్మ గారేమో స్కూల్కి వెళ్తుంది, ఆమె భర్త ఏమో మరి ఆఫీసర్ కాబట్టి ఉద్యోగానికి వెళ్తాడు. సో ఆమె ఏం చేసిందంటే, తమ గ్రామం నుంచి ఒక 12 సంవత్సరాల బాలికను తీసుకొచ్చారు. వారు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో చూసుకోవటానికి. ఆ అమ్మాయి పేరు పైడి తల్లి. పైడి తల్లి గ్రామం నుంచి వచ్చింది కాబట్టి కొంచెం శుద్ధి, శుభ్రత తక్కువ ఉంటాయి. ఈ పంతులమ్మ గారు ఎంత చెప్పినా సరే, అమ్మ నువ్వు శుభ్రంగా ఉండు,
లేకపోతే నువ్వు మంచి బట్టలు వేసుకో అన్ని చెప్పినా సరే గ్రామం నుంచి వచ్చింది కాబట్టి అదే ఫాలో అవుతూ ఉంటుంది. ఆ విధంగా ముందు బాగానే ఉంది, కానీ తర్వాత కొంచెం ఏం కోపం పెంచుకుంది. అసలు చేదరించుకోవడం మొదలుపెట్టింది. భర్త అయితే చిచ్చి ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు ఈ పిల్లని తీసుకొచ్చావు, మనకు అవసరమా, పంపి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒకసారి ఇక ఏం జరిగిందంటే స్వైన్ ఫ్లూ అనేది మనకు తెలుసు, స్వైన్ ఫ్లూ అనేది వచ్చింది కదా కొంతకాలం క్రితం. అట్లా నగరం నుంచి స్వైన్ ఫ్లూ వాళ్ళ ప్రాంతానికి కూడా వ్యాపించింది. అందరు కూడా భయపడిపోతున్నారు. ఆ ఊర్లో బాగా స్వైన్ ఫ్లూ ఉంది, తర్వాత ఎవరికి వస్తుందా, ఎట్లా మరి ఇబ్బంది పడతారని బాధపడుతున్నారు. వీరు కూడా చాలా భయపడిపోయారు. అరే ఈ పిల్ల చూస్తే శుభ్రంగా ఉండలేదు, ఈ పిల్ల చెప్పినా వినటం లేదు, మంచి బట్టలు వేసుకోమంటే వేసుకోదు, స్నానం చేయమంటే చేయదు, అట్లాగే ఉంటుందని చెప్పేసి ఇక దాన్ని అవకాశంగా తీసుకుని ఈ పంతులమ్మ గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుని, భార్య భర్తలు మాట్లాడుకుని, లేదు ఈ స్వైన్ ఫ్లూ మనకు కూడా రావచ్చు ఈ పిల్ల ద్వారా, ఈ పిల్లకు వచ్చిందంటే ఈ పిల్ల ద్వారా మనకు కూడా వస్తుంది, కాబట్టి ఈ పిల్లని మనం తన గ్రామానికి పంపించేద్దాం, సో వెంటనే నువ్వు ఏర్పాటు చేసి పంపించేమన్నాడు. ఆమె కూడా అంతే, సరే మనకు వద్దులే పంపించేద్దామని. సో మరుసటి రోజు మరి ఆ ఇద్దరు పిల్లలు పెద్దవాడిని స్కూల్కి పంపించి పంతులమ్మ గారు ఒక చిన్న పిల్లని అంటే సంకన వేసుకుని ఈ పైడి తల్లిని తీసుకుని బస్ స్టాండ్కి వెళ్ళింది. బస్ స్టాండ్కి వెళ్ళి ఇక డబ్బులు ఇచ్చేసి, అమ్మ వెళ్ళు మీ ఊరికి వెళ్ళిపో, ఇక్కడ బాగోలేదు కదా, పరిస్థితి బాగోలేదని చెప్పింది. ఆ విధంగా ఇక బస్సు ఎక్కి కూర్చుంది. కానీ ఈ పిల్లకు, ఈ పైడి తల్లికి చిన్న పిల్ల అంటే బాగా ఇష్టం, ఆ చిన్న పిల్ల కూడా పైడి తల్లి అంటే బాగా ఇష్టం. వాళ్ళ మధ్య బాగా అనుబంధం ఏర్పడింది. ఒకరిని వదులుకొని ఒకరు ఉండలేని పరిస్థితి. ఇక్కడ ఈ చిన్న పిల్ల ఏడుస్తుంది, అక్కడ పైడి తల్లి కూడా కన్నీటి పెడుతుంది. ఎందుకంటే ఆ పిల్లని విడిచిపెట్టి వెళ్ళటం తనకు ససేమని ఇష్టం లేదు. సో పైకి ఎక్కిన తర్వాత ఈ చిన్నపిల్లని కింద పెంచింది ఆ పైన మాట్లాడటానికి పైడి తల్లితో. అమ్మ జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి కొంత డబ్బులు చేతులు పెట్టేసి జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసి వెనక తిరిగి చూస్తే తన చిన్నపిల్ల కనపడటం లేదు. తన కూతురు చిన్నపిల్ల కనపడటం లేదు. అరే ఎక్కడికి వెళ్ళింది అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తుంటే ఏం జరిగింది, ఎవరో కొంతమంది వచ్చేసి ఆ పిల్లను కిడ్నాప్ చేయాలని చెప్పి ఎత్తుకొని ఉరిగెత్తున్నారు. ఆ సీన్, ఆ యొక్క పరిస్థితిని బస్సులో ఉన్న పైడి తల్లి చూసి వెంటనే బస్సు నుంచి కిందకు దూకేసేసింది. వాళ్ళేమో ఉరికి పరుగు మీద వెళ్ళిపోయి తర్వాత ఇక వాళ్ళని ఎంత పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళు తోసేశారు. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి తోసేశారు పిల్లని. ఇంకా ఆటోలో ఎక్కించుకొని ఇక ఆటో పోనిండ్రా అని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేసినా సరే ఎవరికి వీలు పడలేదు. అప్పుడు పైడి తల్లి ఉరికి లేచేసింది, ఆటో ముందు నుంచి పడింది. ఆటో ముందు నిలబడింది. ఇంత పెద్ద రాయి తీసుకుని ఒకేసారి రావటం మీదకి వచ్చేసింది. వెంటనే ఏం జరుగుతుంది తెలుసు కదా, అద్దాలు పగిలిపోవటం, డ్రైవర్ ఎమ్మటి ఆఫ్ చేయడం జరిగింది. వెంటనే వెళ్ళి వాళ్ళందరిని కూడా రక్కేసి ఇష్టం వచ్చినట్లు కొట్టేసి వాడిని ఒకనైతే పైకిలా గుండెల మీద తన్ని అనేసేసి ఆ చిన్నారి పాపని రక్షించి అమ్మ చేతుల్లో పెట్టింది. అప్పుడు అర్థమైంది ఆ పంతులమ్మ గారికి, అప్పుడు అర్థమైంది పైడి తల్లి పైకి మురిగ్గా లేకపోతే శుద్ధి లేకుండా కనిపించవచ్చు, కానీ అంతరంగంలో ఎంత అందంగా ఉందో, ఎంత శుద్ధితో ఉందో, ఎంత పవిత్రతతో ఉందో అప్పుడు ఆ పంతులమ్మ గారికి అర్థమైంది. అప్పుడు వెంటనే ఆమె రొమ్ము బాదుకుంటా, అమ్మా నేను నీకు చాలా ద్రోహం చేశాను, నేను నీ మీద ఈర్ష్య చూపాను, ద్వేషం చూపాను, కోపం చూపాను, నన్ను మన్నించామని చెప్పేసి వెంటనే ఆ పరిస్థితిలో అంతకుముందు అయితే అంటుకునేదే కాదు, దగ్గరకు వచ్చేదే కాదు, వెళ్ళి ఆమెను గాఢంగా కౌగిలించుకుంది. పైడి తల్లిని కౌగిలించుకొని, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు రామ్మ, నువ్వు నా పెద్ద కూతురివి, ఇక నుంచి నువ్వు నాకు పెద్ద కూతురివి, మా ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి తన ఇంటికి తీసుకువెళ్ళి అప్పుడు నిదానంగా విద్యాబుద్ధులు నేర్పి ఎట్లా శుభ్రంగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా నేర్పింది. చక్కగా ఇంట్లోనే పెద్ద కూతురులా వెలుగుంది. ఎవరన్నా ఆ ఇంటికి వచ్చి చూడటానికి వచ్చినప్పుడు బెల్లు కొట్టినప్పుడు ఎంతో చక్కగా అందంగా అలంకరించుకుని ఒక చక్కని యువత బయటకు వస్తాయి. ఎవరు కావాలండి మీకు? ఎవరామె? పైడి తల్లి. మనం ఈర్ష్య ద్వేషాలు చూపించే బదులు ప్రేమను కనపరిస్తే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళని కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఈర్ష్య ద్వేషాలు ఇంకా బంధాలను తెగొడితే తప్ప, సంఘాలను విచ్ఛిన్నం చేస్తే తప్ప, సంఘాలను విడగొడతాం తప్ప ఏం జరగదు. దానికి బదులుగా ప్రేమను చూపించి చూడండి, దానికి బదులుగా ప్రేమను అలవరుచుకోండి, ఏం జరుగుద్దో చూడండి, అద్భుతాలు జరుగుతాయి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు మనం ఒక వారం గడిచింది, 2వ వారంలో ప్రవేశించాం.
మనల్ని సరైన విధంగా ఆధ్యాత్మికంగా ఆయత్తపడాలని చెప్పేసి దేవుడు పిలుపునిస్తున్నాడు వాక్యం ద్వారా, యోహాన్ గారి ద్వారా, పౌలు గారి ద్వారా, బారూక్ ప్రవక్త ద్వారా. ఎలా మనల్ని మనం సరిదిద్దుకుంటున్నాం, మనలో ఉన్న ఎత్తుపల్లాలను, లోటుపాట్లను, ఈర్ష్య ద్వేషాలను, ఇవే లోయలు, కొండలు, ఇవే వీటిని మనం సరిదిద్దుకొని మన జీవితాలను చక్కదిద్దుకుని ప్రభు రాకోసం ఎదురు చూస్తున్నామా? ఆ విధంగా చూడాలని కోరుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా క్రీస్తు జయంతి పండుగలో పాల్గొనడానికి ఖచ్చితంగా పాప సంగీతం చేసి మనలోని లోటుపాట్లు, కొండలు, లోయలన్నింటినీ కూడా సరిచేసి అప్పుడు మనం క్రీస్తు జయంతి వేడుకలు పాల్పంచుకుందాం. అప్పుడు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా యేసు ప్రభు బాలేసి ఎక్కడో పుట్టరు, నీ హృదయంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలోనే ప్రభు పుడతారు. ఆ విధంగా జరగాలని కోరుకుందాం. అందుకు మనల్ని మనం ఆయత్తపరుచుకుందాం. ఒకరికొకరు సహాయపడదాం. సంఘ సభ్యులుగా ఒకరికొకరు మనం సహాయపడదాం. ప్రేమ ద్వారా జయిద్దాం. ఈర్ష్య ద్వేషం ద్వారా కాదు, ఎప్పుడు జరగవు. ఈర్ష్య ద్వేషాల ద్వారా ఎప్పుడు కూడా మంచి జరగదు. ప్రేమ ద్వారా సమస్తం కూడా మనం భరించగలుగుతాం. పౌలు గారు చెప్పినట్లుగా సమస్తాన్ని కూడా అంగీకరిస్తాం. ఆ విధంగా మనం దీవించమని చెప్పేసి ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక మనం ప్రార్థన చేసుకుందాం. మనందరం నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటిద్దాం. ఇతడు పవిత్రాత్మలను గర్భమై కటమరం నుండి పుట్టెను. అహంకారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకం ఎక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు పవిత్రాత్మను సృష్టించున్నాను. పరిశుద్ధ తల్లి సంబంధ ప్రవేశం విశ్వసించున్నాను. పాపముల మన్నిపుని విశ్వసించున్నాను. శరీర ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పట్టణాల్లో దేవుడు మనకి దివ్య పిలుపునిచ్చి మన జీవితాలు ఎలా మార్చుకోగలమో దేవుడు మనకు వాక్యం ద్వారా తెలియజేశాడు. ఆ విధంగా మన జీవితాలు మార్చుకొని మారిన వ్యక్తుల్లా జీవించడానికి కావాలని శక్తిని బలాన్ని ఏమని చెప్పేసి విశ్వాసుల ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుందాం. సత్యశ్రీ సభ కోసం ప్రార్థన చేద్దాం. మన ప్రాంత జగద్గురువులను, పీఠాధిపతులను, గురువుల మఠవాసులను, ఉపదేశాలను, పరిచర్యలు భాగస్తులను వారందరూ కూడా దేవుడిని దీవించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన దేశం కోసం, దేశ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేద్దాం. వారు చిత్తశుద్ధితో, స్వార్థాన్ని విడనాడి నిస్వార్థంతో ప్రజలకు సేవ చేసే విధంగా కావలసిన మంచి మనస్తత్వాన్ని, ఉన్న ఆర్థిక వనరులను ప్రజల కోసం ఇచ్చే మనసును దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన విచారణ కోసం, మన విచారణలో ఉన్న ప్రతి సంఘం కోసం, ప్రతి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. విచారణ పనిచేస్తున్న మరి ఉపదేశులు, అమ్మగారులు, గురువులను దేవుడు దీవించి వారి యొక్క పరిచర్యను ఫలవంతం చేసి వారి పరిచర్య ద్వారా సంఘాలను, సంఘస్థులను మరి క్రీస్తు రాకోసం సిద్ధపడితే అలాంటి ప్రయత్నాలు ఫలింపచేయమని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యంతో బాధపడే వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి మరి ముఖ్యంగా మన కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే వారిని దేవుడు దీవించాలని, వారు మరి క్రీస్తు జయంతి వేడుకల్లో పాల్గొనే విధంగా, కుటుంబ సభ్యులతో పాల్గొనే విధంగా వారికి స్వస్థ వారాన్ని అనుగ్రహించాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. చనిపోయిన ఆత్మల కోసం, ముఖ్యంగా దిక్కులేని ఆత్మల కోసం, మన కుటుంబ సభ్యులు చనిపోయిన ఆత్మల కోసం ప్రార్థన చేస్తూ దేవుడు వారికి ఇస్తున్నంత బహుమతిని ఇవ్వాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవలంటి మనవాదుడైన క్రీస్తు ద్వారా మీకు అర్పిస్తున్నాం తండ్రి.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్ల ప్రార్థింపుము. ప్రభువుల నామస్తుతి మహిమల కొరకును, మన ప్రవేశముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రవేశముల కొరకును నీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనలను మేమర్పించు ఈ బలి వస్తువులను కనికరముతో స్వీకరింపుము. మా అవసరముల కొరకు నిన్ను అర్థించుటకు మా ఎందెట్టి యోగ్యత లేకున్నను మా మీద దయచూపి మమ్మ ఆదుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నెచ్చుట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపం ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమన అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహంతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధముని మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును స్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలిచి నీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన ఈ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ప్రాంత జగత్ గురువును, మా దోస్తపు రాజార పీఠాధిపతిని, గురువులందరితో కూడా మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగ్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి అయిన పరిశుద్ధ మరియమాతతోనూ, ఆమె మహావిరక్త పద్ధకుని జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండటి మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము.
మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీరే రాజును, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రభుని విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు స్థితి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతును గాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలని నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచి ఉన్నారు, నా ఎముకలన్నీ విరిచి ఉన్నారు అని దేవుని వారిని గురించి పూర్వకాలం ముందు దావీదును తిరగసి వచ్చిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించడం. ఈ సమయం మందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అన్యుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపవలెనని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని విందారగించి తృప్తి చెందిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో లౌకిక విషయముల విలువలు మేము సరైన విధంగా గ్రహించి స్వర్గపు జీవితమును అధికముగా ఆశించినట్లు మమ్మ దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. ప్రభు మీతో ఉండను గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
పరిశుద్ధ పోపుగా తలంపు నెరవేరినట్లు, మన బిషప్ తండ్రిగా తలంపు నెరవేరినట్లు, అలాగే మన విచారణ గురువుల తలంపు నెరవేరుట కొరకు పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాకి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మాము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని మిక్కిలి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని గారా, మా కొరకు ప్రార్థించండి. సకల పునీతులారా, మా కొరకు ప్రార్థించండి. సకలి కావలి సన్మన్స్కులారా, మాకు కావలిగా ఉండండి. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.